చుట ఎంతో ఎంతో మంచిది. తర్వాత ఇప్పుడే నెక్స్ట్ పాడాము. తర్వాత గొప్ప రక్షణనిచ్చి ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఎంతైన ఘనముగా మమ్ము చేసేను, ఎంతైన ఘనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి వాళ్ళు వేణోళ్ళతోను, రాత్రి వాళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దయచేసి కూర్చుంటారా? బైబిల్ పల్లవి పాట పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఎక్కడండి చిన్న ప్రేమ తోడనందుకును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. Every day, it's help all the way. Oh, the best book to read is the Bible. చక్కగా ఆరాధించారు. పాతవాళ్ళు ఉన్నారనుకుంటాను. చక్కగా వీళ్ళ అమ్మ మాకెంతగా మంచిగా చూసుకునేదో మాకు తెలుసు. నన్ను ఎవరైనా గుర్తుపెట్టారా? ఎవరు? మొన్న ఈ మధ్య కాదు, ప్రారంభం నుండి. అప్పుడు తెలుసామా, ఇజ్రాయేల్ గారు ఉన్నాడు చూసా, ఇజ్రాయేల్ గారు, ఆ పేరు దేనమ్మ. వారు ఉన్న టైంలో నేను వచ్చేవాడిని, కానీ ఈరోజు మళ్ళీ వస్తాను. ఏది ఏమన్నా చక్కగా ఆ పాత వాసన ఉంది. ఏ వాసన? అందుకనే ఆరాధన చేసి. ఆరాధన అంటే ఏంటో ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చెప్తారా మీరు? చెప్పండి, ఆరాధన అంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో, బ్రదర్ చెప్పాడుగా, ఏమై ఉన్నాడు? సమాధానం, తర్వాత భోజన. ఒకప్పుడు మళ్ళా రెండోదిగా, ఒకప్పుడు నువ్వేమై ఉన్నావు చెప్పాలి. ఒకప్పుడు నువ్వు, మరి ఇప్పుడు పరిశుద్ధుడిగా, ఆయన బిడ్డగా. ఆరాధన మూడు కనపడాలి. ఒకప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? పాపిగా ఉన్నావు. ఇప్పుడు ఎలా ఉన్నావు? పరిశుద్ధుడిగా. ఎట్లా మారగలేవు పరిశుద్ధుడిగా? యేసు రక్తంలో కడగబడ్డావు గారు. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. సిలువను చూయించాలి ఆరాధనలో. సిలువ రక్తంతో ఒక సహోదరి ఆరాధన చేసింది. సిలువలో నన్ను కడిగేవయ్యా, నన్ను పరిశుద్ధం. సిలువను చూయించాలి. సిలువను, అయ్యా ఒకప్పుడు నేను నా బ్రతుకు
చీకటిగా ఉంది, బలహీనుడును, పాపిని, నీకు దూరస్తుణ్ణి, విరోధముగా జీవించి శత్రువుగా ఉన్నారు. అట్టి నన్ను రక్తంతో, అంటే 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటాయి ఇవన్నీ అవన్నీ ఎట్లా రక్తముతో కడగబడి నన్ను పరిశుద్ధిని చేశావు, నీ ఆత్మ నాలో నన్ను జీవింప చేస్తున్నావు నాయన. ఏమన్నాడు? నీ ఆత్మ నాలో. నిజంగానే ఆయన కృపలను తలంచుకుంటుంటే నాకు ఎంత ఆశ, ఎంత ఆసక్తో. ఎన్నెన్ని కృపలండి, కృపలలో ఆయన కృపలు, ఆయన ప్రేమ, ఆయన మేలును తలంచుకుంటున్నప్పుడు ఇంత ఎందుకు పనికిరానటువంటి, ఎందుకు పనికిరాని ఈ భూమి ఆకాశాలను సృష్టికర్త నాతో సహవాసం చేయడానికి నేను సరిపోయిన వాడినా? నువ్వు సరిపోయిన వాడువా చెప్పండి? సరిపోయిన వాడమ్మా? కానీ ఇదిగో నీవు నా సొత్తు, ఇదిగో చూడు నా అరచేతుల్లో అంతటి యోగ్యత నీకు ఇచ్చాడే, అంతటి అర్హత నీకు ఇచ్చాడే, అంత ఆధిక్యత నీకు ఇచ్చాడే. ఆయన మర్చిపోతావా? ఆయన మర్చిపోతావా? మర్చిపోలేము. అవును కదా? ఆరాధనలో అంత మాధుర్యం ఉందండి. అందుకనే ఒక పాట కూడా ఉందిగా, ప్రియ యేసు రాజును నే చూచి నా చాలు, మహిమలో నే నాయనతో. ఆ పాటలు పాడుతుంటే ఆ గాయాలు ముద్దాడతానయ్యా. ఆ భక్తుడు పాడుకున్నటువంటి పాట, కొన్ని పాటలు, సియోను పాటలు ఎంత శ్రేష్టంగా ఉంటాయి, ఎంత మధురంగా ఉంటుందో, మధురాతి మధురం, జుంటే దేని దారుల కంటే మధురమైనటువంటి ఆ మాటలు. కనుక ఆ గాయాలంట ముద్దాడతాడంట ఆ భక్తుడు. ఆహా, ఏమి ధన్యత, ఏమి భాగ్యం. ఆ భాగ్యాన్ని మనం విడిచిపెడతాం. మరి నువ్వు ఎట్లా ఉన్నావు? ఆయనకి ప్రియ బిడ్డగా ఉన్నావా? ప్రియ బిడ్డగా జీవిస్తున్నావా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ విశ్వాసం ఎలా ఉంది? జ్ఞాపకం చేసుకుందాం. అవును కదండి? అనే ఆరాధనలో అంత మాధుర్యం ఉంది. నువ్వు ఆ మునగాలే కానీ అందులో నువ్వు దిగాలే కానీ అద్భుతం అండి. అందుకనే నిన్ను నేను విడువను ప్రభువా, నీవు నన్ను దీవించేంత వరకు అంటాడు. యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నమ్మిన వారి నెల్ల నీవు చక్కగా దీవించదవా. ఏమి మాధుర్యం అండి! ఎంత మాధుర్యం కలిగిన వాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత కృప గలవాడు. ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆయన్ని యేసుని ఎరిగినప్పటి నుంచి ఏదో ఒక విధంగా నేను ఆయన పని చేయాలి అనేటువంటి ఆశ. మరి నీకుందా? ఆయన తెల్లవారు లేస్తే నేనేం చేయాలి చేసుకోను అనేటువంటి తపన, జీలు, అది నీకు నాకు ఉన్నప్పుడు నీ కుటుంబం ఎట్లా ఇచ్చిస్తాడు. శ్రమలో ఉంటాను, ఒకవైపు శ్రమలో సరిగా ఉంటాడో లేదో, ఒకవైపు పరిస్థితులన్నిటిని జట్లే మూస్తాయి. అయినప్పటికీ చొచ్చుకుంటూ చేర్చోతో ప్రభును ఊరేగించేటువంటి వారముగా ఉండాలి. అవునండి. ఇప్పుడు తెరవండి మొదటి తెస్సలోనికే ఆ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమా, 13వ వచనం నుంచో 21వ వచనం నుంచో. నిరీక్షణ లేని అనే మాట, సహోదరులారా ఇష్టం లేదు.
బాబు విన్నరా కొంతమంది చదవలేనటువంటి వారు కూడా ఉన్నారు. నేను చదువుతాను వాళ్ళ కోసం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనిడి. నాతో చెప్పండి. కాబట్టి వినపట్ల. కాబట్టి కొంచెం ఇంకొంచెం. కాబట్టి అది అట్లా ఉండాలి క్రైస్తవ బిడ్డలు. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా దేవా, కృపా కనికరం గల మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్ర. మీ సన్నిధిని కాంక్షిస్తున్నాము నాయన. మీ ప్రేమను ప్రభా సవిచూడటానికి దినదినము రుచి చూచి ప్రభా ఇంకా అనంతమైనటువంటి ఆ లోకంలోనికి ప్రభా తండ్రి తోడుకొని పోయేటువంటి వాడుగా ఉంటున్నాం. ఓ ప్రభా దయగల దేవా, ఈ సమయంలో ప్రభా తండ్రి మిమ్మల్ని హెచ్చించుకుంటూ మేము తగ్గించుకుంటూ మా ఎదుట ఉంచబడినటువంటి క్రీస్తు వారి యొక్క బల్ల, ఆ బల్లకు ఎదుట ఉన్నాం ప్రభా. ఆ బలలో పాలు పొందడానికి ఆయన కొన్ని హెచ్చరిక మాటలు మేము నేర్చుకోవడానికి, ఒకరినొకరు ఆదరించబడడానికి కృప దయచేయండి, సహాయం దయచేయండి. ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి. ఆమె చదువుకున్నటువంటి వాక్య భాగం 13వ వచనములోనే ఆగిపోదాం. అక్కడే ఆగుదాం. నిరీక్షణ లేని ఇతరులు. ఏంటండి నిరీక్షణ? లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. నిరీక్షణ గలవారు, నిరీక్షణ చెప్పండి ఏంటమ్మా? ఓ అమ్మా ఇటు చూడాలి. నిరీక్షణ గలవారు నిరీక్షణ గలవారు మనమే చెప్పాలి. ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ మాట అప్పుడు రావుతా. లేకపోతే నిరీక్షణ గలవారు ఎవరు? నిరీక్షణ గలవారు వారి జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఒకప్పుడు పాప జీవితం, ఇప్పుడైతే పరిస్థితి దేని కొరకు కనిపెట్టుకున్నాం. నిరీక్షణ అంటే కనిపెట్టుకోవడం ఎదురు మరి దేవుని రాక కొరకు మీ హృదయాన్ని సర్వపడదు. తండ్రి ఎందుకు విశ్వాసం ఇచ్చారు? నేను వెళుతున్నాను, వెళ్ళి మీకు సర్వసిద్ధపరిచి నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని కూడా ఎత్తుకెళ్తా, పట్టుకెళ్తా. మా నిన్ను కూడా ఎత్తుకెళ్తాడు. మేఘాల మీద ఎట్లా మామూలుగా మేఘాల మీద ఏం మేఘరథాలు మీద మనం వెళ్ళబోతున్నాం. మేఘాల మీద కొట్టుకోబోతున్నాం. మనం నిరీక్షణ లేని వారు ఎవరు చెప్పండి? ఇప్పుడైతే చెప్పండి. నిరీక్షణ లేని వారు ఎవరు?
ఆయన తర్వాత నాగేశ్వరరావు, వాళ్ళు వీళ్ళు అంతా కలిసి సమృద్ధి అయినటువంటి వాక్యం, సమృద్ధి అయిన ఆహారం మాకు ఇచ్చేవాడు. ఎంత ఎందుకు చెప్తున్నానంటే ప్రభు బిడ్డలు కదండి, పరలోక రాజ్యంలో వెళ్ళేటువంటి వారు, నిరీక్షణ లేనటువంటి వారు ఓరి ఎర్రివాడు అనిపించుకునేటువంటి ఎర్రివాళ్ళు, ఎర్రి జీవితాలు వారు ఏం కట్టుకుంటారు, కట్టుకుని ఒకసారి కూలి పోయేటువంటి బ్రతుకులు. ఒకసారి అందుకనే డబ్బు కూడా చెప్తుందని చెప్తాడుగా, డబ్బులు చెప్తారా, తాను కాలుతోటే ఉన్నాడు. ఎక్కడండి, ఎప్పుడు పడతాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో. అందుకనే ఇప్పుడు చెప్పండి, నిరీక్షణ గలవారు ఎవరు? మనము. నిరీక్షణ లేనటువంటి వారు లోకము. అవును కదా, వాళ్ళ వల్లే మనం దుఃఖించకూడదు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనము దుఃఖించకూడదు. ఎందుకంటే మనకు ఒక నిశ్చయత ఉన్నది, ఒక రక్షణ, నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ? యేసుక్రీస్తు తిరిగి లేచాడు, లేచి చనిపోయి లేచాడని నమ్మిక ఉంచాము, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన వస్తారని చెప్పెళ్ళాడు. ఆయన కొరకు నిరీక్షణ కలిగిన వారంగా అనుకున్నాము. ఆ నిరీక్షణ, ఆ నిశ్చయత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రములు కలుగుగా. అమ్మా వింటున్నామ్మా, వినాలమ్మా తల్లి, వినండి అమ్మా. మా అమ్మ దేవుని వాటిని పోగొట్టుకోకూడదమ్మా. ఈ అవకాశం మళ్ళీ వస్తుందా? ఏమయ్యా వస్తుందా? రాదు. దేవుని వాక్యం వినండి అమ్మా. నేను నన్ను గమనించండి. అప్పుడప్పుడు ఆయన ఏం చెప్తాడో ఆయన వైపే చూస్తాను, ఆయన వైపే, ఇక లేదు కాదు. ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన దగ్గర నుంచి ఆ దేవుని మాటలు ఏం వస్తాయో అని ఎదురు చూసేటట్టు. దేవుని సన్నిధికి వచ్చి మనము ఎట్లా పడితే అట్లా, దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. ఆయన మర్చిపోతున్నావా? ఆయన మర్చిపోయి ఇచ్చిన వాటిని బట్టి అబ్రాహ్మణి ఎందుకు వాళ్ళ అబ్బాయిని ఇస్సాకుని బలి ఇమ్మన్నాడు? ఎందుకు ఇమ్మన్నాడు? ప్రభువుకి కొంచెం కొంత శాతం తగ్గించి పిల్లాడి మీద ధ్యాస పెట్టుకున్నాడు. దేవుడు చూశాడు, అబ్బాయి నువ్వు ప్రేమించుతున్నా, ఏంటంటే నన్ను ప్రేమిస్తున్నా అన్నాడా? నువ్వు ప్రేమించుతున్నా అన్నాడు. నువ్వు ప్రేమించుతున్న నీ కుమారుడైన ఇస్సాకు నాకు కనుక మనం ఇచ్చిన ఆ యొక్క వాటిని బట్టి కాదు సంతోషం. ఇచ్చిన దేవుడు, ప్రభా ఎంత బహుమానం, నాకు ఇంత మంచి బిడ్డలు ఇచ్చావు, ఎంత ఆరోగ్యమునిచ్చావు, ఎంత బలమునిచ్చావు, ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచిది. ఆయన స్తుతించాలి, ఆయన కనపడతాడు. అందుకనే వచ్చాం, అందుకనే ప్రభుని వైపు చూస్తున్నాం. ప్రభు వాళ్ళకు ఈ అవకాశం మళ్ళా రాదు, వస్తుందా? రాదు, ఈ అవకాశం రాదు. నిరీక్షణ గల వాడవుగాను ఉండు, నిరీక్షణ లేని వారుగాను ఉండదు. వాళ్ళ గుంపులో చేరతావా? వాళ్ళ గుంపులోకి వెళ్తావా? నిరీక్షణ లేనటువంటి వారు అమ్మో బాదుకుంటారు. ఆచారాలు, సంప్రదాయాలు, ఎన్ని ఆచారాలు తెలుసా? పెళ్ళిళ్ళ వారి పద్ధతులు, వారి జీవితంలో పద్ధతులు, ఆరాధన అనేక పరిస్థితుల్లో వాళ్ళ పద్ధతులు వేరుగుంటాయి. కానీ మనం అట్లా కాదుగా. దేవుని చిత్తం ఏముందో దేవుని చిత్తాన్ని బట్టి మనము వాక్యానుసారంగా నడుచుకుంటాం. అవునా 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 నడుచుకుంటాం. మర్చిపోతారా? ఈ మాటలు మర్చిపోవద్దు. వచ్చినందుకు నాకు ఏదైనా ప్రయోజనం ఉండాలమ్మా. ఏం ప్రయోజనం? ఆయన భోజనం పెడతాడా, లేకపోతే 200 రూపాయలు కాకుతాడు, అదా? మీలోకి వాక్యం వెళ్తే నాకు ప్రయోజనం. మీలోనికి వాక్యము జ్వరబడితే, దాచుకుంటే, హృదయంలో ఉంచుకుంటే, మనసులో ఉంచుకుంటే నాకు ఆనందం, నాకు ప్రయోజనం, నాకు మేలు. అర్థమైందా? కనుక నిరీక్షణ గలవారు, నిరీక్షణ లేనివారు. చెప్పండి మరలా, నిరీక్షణ ఇప్పుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ వాళ్ళని వదిలిపెట్టు, వాళ్ళని వదిలి మన వాళ్ళ యొక్క పరిస్థితులు మనకొద్దు. మన పరిస్థితి చూసుకుందాం. నిరీక్షణ గలవారైన మన పరిస్థితి చూసుకుందాం. ఎలాంటి నిరీక్షణ అంటే జీవముతో కూడిన నిరీక్షణ.
మొట్టమొదటిగా ఏంటండి? జీవముతో కూడిన నిరీక్షణ. 1 పేతురు 1:4 తరువాత మహిమా నిరీక్షణ రెండవదిగా ఏంటంటే మహిమా నిరీక్షణ. కొలసీలకు రాసిన పత్రిక 1:27 మూడవదిగా శుభప్రదమైన నిరీక్షణ. ఏంటండి? శుభప్రదమైన నిరీక్షణ. తీతు రాసిన పత్రిక 2:12 అనుకుంటాను. ఏంటండి? జీవంతో చెప్పాలండి, జీవంతో కూడిన నిరీక్షణ. మళ్ళీ గట్టిగా చెప్పండి, జీవంతో కూడిన మహిమ శుభప్రదమైన అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నామండి మనం. మళ్ళీ చెప్పండి, జీవంతో కూడిన మనల్ని జీవింపజేస్తాడు. జీవముతో కూడిన నిరీక్షణ, తర్వాత మహిమ నిరీక్షణ, మూడవదిగా శుభప్రదమైన నిరీక్షణ. వీటిని గురించి చూద్దాం. 1 పేతురు 1:4 3-4 చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుడు ద్వారా ఏంటండి? మనము యేసుక్రీస్తు ఎలాగా మృతుల్లో నుండి లేపబడ్డాడో ఆయన వచ్చినప్పుడు కూడా మరి మనము కూడా జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉంటాం. మృతుల నుండి లేచుడు ద్వారా. ఎవరైనా మృతుల నుండి లేచారా? ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, లేఖనాలు చెప్పుకుంటూ వచ్చాడు మొదటి నుంచి. నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, నేను వెళ్ళిపోతాను అని చెప్తుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. శిష్యులు నాకు కూడా అర్థం కాకనే అయ్యా సండే స్కూలు ఏర్పాటు చేయాలి. చాలామంది పిల్లలు ఉంటారు. ఏంటి? జీవముతో కూడిన నిన్ను జీవింపజేస్తా. సజీవ వాక్యం. ఏ వాక్యం అండి? ఆయనే దేవుడు, ఆయనే యేసు. అందుకనే యెషయా గ్రంథము 42:21 యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం 1 ఘనపరిచి జీవముతో కూడిన నిరీక్షణ. ఆయన నీతి గలవాడు గనక తన నీతిని బట్టి సంతోషము గలవాడై. ఎవరి నీతిని బట్టి? దేవుని నీతిని బట్టి. ఆ దేవుని నీతి మనం ఎవరిలో చూడగలము? ప్రభువైన యేసుక్రీస్తులో చూడగలము. నీలో కూడా ఆ నీతిని చూడగలము. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం చూడడం నీతిమంతులుగా తీర్చబడ్డాము. రోమపత్రిక 5:1 కనుక ఆ నీతిని ఎవరిలో చూడగలము? యేసు ప్రభువులో. అమ్మా తల్లి, నీ పేరేంటి? నీ పేరేంటి? శాసమ్మా? మరి అమ్మా ఇంకా ఎక్కడ అలసడి కనపడితే నేను మానేస్తా, ఆపేయమంటారా? మరి దేవుడు యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై. ఆ నీతి ఎవరిలో పెట్టాడు? యేసుక్రీస్తులో బట్టి పోయిరా ఆయన లోకానికి. లోకం అంతా మురికిగా ఉంది, లోకం అంతా చెడిపోయింది. తన దేవుని నీతి క్రీస్తులో చూడగలము. ఆ క్రీస్తులో ఉన్న నీతి ఎవరిలో చూడగలుగుతున్నాం? నీలో, నాలో చూడగలగాలి. ఎవరు చూడాలి? నిరీక్షణ లేని బ్యాచ్ ఉంది చూసా, ఆ బ్యాచ్ చూడాలి. ఏ బ్యాచ్ చూడాలి? చెప్పాలి. ఏ బ్యాచ్ చూడాలమ్మా? నిరీక్షణ లేని బ్యాచ్. వారు నీతి గలవారు, సంతోషము గలవాడై. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గల ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమం అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటేనే యేసు ప్రభువారు. ఉపదేశ క్రమము ఘనపరిచి గొప్ప ఆయన్ని గొప్పగా చేశాడు. నన్ను కూడా గొప్పగా చేయడానికి ఇష్టపడుతున్నాడు.
అవునా? అవునా? అర్థం అవుతుందా? కనుక జీవముతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ? కనుక యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుట ద్వారా మనం కూడా చచ్చిపోయినా తిరిగి లేస్తాం. ఆయన వచ్చేటప్పుడు ఇట్లాగే ఉంటే మహిమ శరీరం ధరించుకుని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. క్రీస్తు వారి యొక్క సమరూపము గల శరీరము ధరించుకుని మేఘాల మీద వెళ్ళిపోతాం. దేని మీద వెళ్ళిపోతాం తల్లి? దేని మీద వెళ్తాం? నువ్వు చెప్పాలి. దేని మీద వెళ్తాం? మేఘాల మీద. పేతురు అన్నాడు, నేను కూడా నీళ్ళ మీద. ఎంత అనుభూతి, ఎంత ఆనందం. నేను కూడా వచ్చేస్తాను ప్రభువా ఏమన్నాడు. అట్లాగే నువ్వు కూడా మేఘాల మీద పోతుంటే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. కనుక నీతిని బట్టి కనుక యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకున్నాం కదా, 26, 27 వచనాలు చూడండి. అక్కడ చక్కని మాటలు ఉంటాయి. చదవమ్మా. 1వ అధ్యాయము 26, 27. దేవుని వాక్యమును యుగములలోను తరములలోను మరుగు చేయబడింది. ఆ వాక్యములో ఉన్నటువంటి మరుగు చేయబడిన మాటలు, ఇప్పుడు చెప్పు మాటలు మరుగు దాచిపెట్టి ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాడు. మరుగు చేయబడిన మర్మాన్ని సంపూర్ణముగా ప్రకటించుటకు 27 అది ఈ అన్యజనుడు ఏది నిరీక్షణ లేనివారు, అన్యజనులలో నిరీక్షణ లేని వారిలో చెప్ప ఈ మర్మము యొక్క ఈ మాటల యొక్క ఈ మాటలు ఏ మాటలు? దేవుని మాటలు, జీవంతో కూడిన మాటలు. మర్మము యొక్క మహిమాశ్చర్యం పెట్టితో నీలో చూడాలి. నువ్వు వారికి తెలియజేయాలి, నీ బిడ్డలకు తెలియజేయాలి, నీ కుటుంబానికి తెలియజేయాలి. ఇది మగోళ్ళేరి ఆ ముసలాయన ఏడమ్మా వెళ్ళిపోయాడా? వెళ్ళలేదుగా. ఆ ముసలాయన ఏడి? ఎంత సహోదరిలో వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు. ముసలోళ్ళు మగోళ్ళేరి ఆయనకి చెప్పాలి. అంతే. ఎవరికి పోయి? నువ్వు ఇంటికి పోయి ఎవరు చెప్పాలి? ఆయన మహిదైశ్వర్యం ఎట్టిదో, ఆయన ఆయన అనుచరుడే కదా. ఇక్కడ రానివాడల్లా అనుచరుడేగా. ఇక్కడ రానివాడల్లా నిరీక్షణ లేనివాడా? అవునుగా. ఒకరోజు కాకపోయినా ఒకరోజు వస్తాడు నిరీక్షణ వెళ్ళడం. నిరీక్షణ లేదు కదా. ఆ యొక్క అన్యజనులలో మళ్ళీ చదువు. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మన యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడని అది ఇక నీకెందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు నువ్వు అది అక్కడ చెప్పాలి. ఎక్కడమ్మా? నీ పేరేంటి? సువార్తమ్మా మరియమ్మా. నువ్వు అక్కడ చెప్పాలి ఈ మాటలన్నీ. ఈ ముసలోడు ఒక ఆయన వచ్చాడు, ఇది మరమాలు అంటున్నాడు అని అక్కడ తెలియజెప్పాలమ్మా. నువ్వు నేను ఆయనకు మనమేసు నివారణము తన వారిగా అనండి. పదా కావిలిత్తులు అవుతాలే నువ్వు. మనమేసు నివారణము అనండి. మన వారిగా మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మళ్ళా మనమేసుని వారలము తన వారిగా నేయుగము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. అయ్యా ఏంటన్నా నేను ఉద్యోగం చేస్తున్నట్టు చదువుకున్నట్టుగా కనపడుతుంది. నువ్వు ఎంతలా పిల్లలు 3 4 వేసుకొచ్చావు. వినాలి.
ముసలోడిని కోపపడతా, అది కోపం ఆశీర్వాదంగా ఉండాలి నీకు. అర్థమైందా? ఈ కుర్రోడు చెప్పకుండా వచ్చి నాతో పాట పాడటానికి వచ్చాడు. డోంట్, అట్లా కాదు. రామమ్మ మొన్న ఒక రోజు ఆ మీటింగ్ జరుగుతుంటే పులిపీట మీద కాలు పెట్టి, కుర్చీలో కాలు పెట్టి ఉన్నారు. పులిపీట అంటే ఎంత పవిత్రమైందో తెలుసా? పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. నాకు ఎంత కడుపులో బాధ వేసిందో. ఆ పిల్లడు ఎవరో వచ్చి పాట పాడుతుంటే ఆ పిల్లడు ఆ నాన్న కావాలి, ఆ పిల్లడు వచ్చి నిలబడి ఎట్టిట్ట ఊగుతున్నారు. పులిపీట అంటే సామాన్యమైనది కాదు. అదైనా కొంచెం ఒక జాన ఎత్తు చేయాల్సింది. ఏంది? ఎంతో పవిత్రంగా ఉండాలి, ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే సామాన్యమా? ఆయన దహించు చెప్పండి, ఆయన దహించు కాల్చి వేస్తాడు. జాగ్రత్త, ఎంత చేస్తాడో. అందువల్ల బహు జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? జీవంతో కూడిన నిరీక్షణ, రెండవదిగా మహిమ నిరీక్షణ, మూడవదిగా శుభప్రదమైన నిరీక్షణ. అంత గొప్ప ఆధిక్యతండి, అంత హోదా ఉంది మనకి, అంత హోదా ఉంది మనకి. తీయండి తీతు పత్రిక, అక్కడ తీయండి. తీతు పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్నాక శుభప్రదమైన నిరీక్షణ. ఆ శుభప్రదమైన నిరీక్షణ ఎంతో ఆనందము, ఎంతో సంతోషం. ఆహా, చదవండి అమ్మా, చదువుతాలి. మన భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించి, దేని నిమిత్తం అండి? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తును మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితో, నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని అది మనకు బోధిస్తుంది. ఈ నిరీక్షణ ఏంటంటే, శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే, భక్తిగా ఆయన వచ్చేంత వరకు, ఆయన మనలను తోడుకుని పోయేంత వరకు భక్తితోనూ నీతితోనూ పరిశుద్ధతోనూ బ్రతకాలని మనకు బోధ చేస్తుంది. 3 చెప్పండి, 3 ఏ నిరీక్షణ? ఇలాంటి ఏ నిరీక్షణ? మొట్టమొదటిగా జీవంతో కూడిన నిరీక్షణ, రెండవదిగా మహిమా నిరీక్షణ, మూడవదిగా శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణలో 3 అంతస్తులు ఉన్నాయండి. 3 అంతస్తులు ఉన్నాయి. వాటిని గురించి నేర్చుకుందాం. తీయండి తెస్సలోనికి రాసిన పత్రిక. ఆ నిరీక్షణ 3 అంతస్తులు ఉన్నాయి. చదవండి, ఇందాక చదువుకున్న వాక్యాన్ని. కాగా తెరవండి చదవండి అమ్మా, మళ్ళీ చదవండి. అంటే ఆర్భాటముతోనూ, 16వ వచనం నుంచి చదవమ్మా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి, ఎక్కడి నుంచి వస్తారండి? పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి, క్రీస్తులో మృతులైన వారు మొదట లేస్తారు. చూడండి, అంతవరకు ఆపుదాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోర. ఇలా వస్తాడయ్యా. ఎట్లా వస్తాడు?
నిన్ను మేఘాల మీద తీసుకెళ్తాను. ఏటి మీద రథాలు కూడా కాదు, మేఘాల అద్భుతమైనటువంటి అనుభూతి. నిన్ను మేఘాల మీద తీసుకెళ్ళడానికి ఎట్లా వస్తాడండి? ఆర్భటించు. మొదటిగా ఎట్ట వచ్చాడు యేసు ప్రభు వారు? సాత్వికుడుగాను దీన మనసుకుడుగాను వచ్చాడు. తగ్గించుకున్నవాడుగా వచ్చాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని అన్నాడు కదా, తగ్గించుకుని వచ్చాడు. ఇప్పుడు ఎట్లా రాబోతున్నాడు? ఆర్భటించు, సింహము వలె ఆర్భాటముతో రాబోతూ ఉన్నాడు. తర్వాత ప్రధాన బోర, మూడవదిగా దేవుని ప్రధాన దూత శబ్దం, దేవుని బోర, మూడవదిగా దేవుడు. అట్లా రాబోతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మృతులైన వారు తిరిగి. ఇక్కడ ఈ 3 విషయాల్లో 3 అంతస్తులు ఉన్నాయి. నిరీక్షణలో 3 అంతస్తులు, 3 అంతస్తులు ఉన్నాయండి. మనము లేస్తాము, చనిపోయినా చచ్చిపోయినా లేస్తామా లేవా? మొట్టమొదటిగా క్రీస్తునందు మృతులైన వారు లేచెదరు యేసు ప్రభులో. అందుకని బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం అని చెప్పుకున్నటువంటి పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఎడలిపోతున్నాను, నా కొరకు పరుగు పందెంలో నేను పరిగెత్తాను, నా పరుగు పందెంలో నేను పరిగెత్తాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని అన్నాడు కదా పౌలు గారు. కనుక మనము లేస్తామండి. ఎక్కడి నుంచి? సమాధుల్లో నుండి లేస్తాము. మొదటి అంతస్తు లేపబడటానికి. ఎందుకు లేపబడుతున్నాము? ప్రభుతో లేపబడతాము. రెండవదిగా మార్పు చెందుతాం. అక్కడ రాయబడిన మాట చదవండి మామ, చదవమడి తల్లి, చదువు తల్లి. మేఘముల మీద కొనిపోబడతాము. తర్వాత సదాకాలము ఆయనతో. 3 మనము లేస్తాము. ప్రభునందు చనిపోయినప్పటికీ, ఏ వయసులో చనిపోయినప్పటికీ, ఏ సమయంలో చనిపోయినప్పటికీ ప్రభువునందు మృతులయ్యాము కనుక లోకస్తుల మాదిరి కాకుండా, నిరీక్షణ లేని వారి మాదిరి కాకుండా, నిరీక్షణ గలవారమై నేను ప్రభువును చూడగలను, నా ఇంటి వారిని కూడా నేను చూడగలను, ప్రభు బిడ్డలను కూడా చూడగలమనే నిరీక్షణ ఉంది కనుక మనము సమాధి చేయబడ్డాం. ఆయన వచ్చినప్పుడు మనము లేస్తాము. లేచి మార్పు చెందుతాం. ఏంటంటే ఎలాంటి మార్పు? ఈ శరీరంతోనా? కాదు, మార్పు చెందుతాము. మార్పు చెందుతాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇందాక చెప్పాను కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఆ మాట నేను చదువుతానండి. ఉండమ్మా, నేను చదువుతాను. మన పౌరస్థితి పరలోకమందు ఉందండి. అక్కడ నుండి ప్రభు యేసుక్రీస్తు అనే రక్షకుడి కొరకు నిమిత్తము కనిపెట్టుకుంటున్నాము. సమస్తము తనకు లోపరుచుకున్న చాలని శక్తిని బట్టి ఆయన మన దేహ శరీరాన్ని మహిమ శరీరమునకు సమరూపము దానిగా మార్చును. ఎలా లేని మనం లేస్తాము. లేచిన తర్వాత యేసుక్రీస్తు యొక్క శరీరానికి సమానముగా ఉంటున్నట్లుగా, సమరూపము గల శరీరముగా ఉంటున్నట్లుగా మనము మార్పు లేస్తాము, మార్పు చెందుతాము. తర్వాత ఏమన్నాడు? 3వదిగా సదాకాలము ఆయనతో. చదువు ఆ వాక్యం ఇంకోటి చదువు. సదాకాలము అది విడిచిపెట్టద్దు. సదాకాలము ప్రభుతో కూడా ఉంది. అంటే మొత్తం 3 అంతస్తులు చెప్పండి. మొట్టమొదటిగా సమాధుల నుండి లేస్తారు విశ్వాసులు. తర్వాత మార్పు చెందుతారు. చెప్పాలమ్మా, సదాకాలము ఆయనతో ఉంటాం. కనుక ఈ చివరి మాట జాగ్రత్త పడాలి. ఆ చివరి మాట ఏమైనా మాట్లాడు, చదువమ్మా. చివరి
ఉంటామో. చివరి మాట ఏంటండి? కాబట్టి అమ్మ నా అమ్మ అమ్మ నాకేంటండి కాబట్టి అంటే ఏంటంటే అబ్బాయి జాగ్రత్తగా ఉన్నారా? నేను వెళ్తాను జాగ్రత్తగా ఉన్నారా? నేను వెళ్తావు మన ఇంట్లో అవును కదా. తెలుగు జాగ్రత్త ఒడ్లు వస్తాయి, గోళ్ళు వస్తాయి, అయ్యే వస్తే జాగ్రత్త ఉండండి అని సదా కాబట్టి ఏంటండి విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మీరు విన్నట్టి వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. విడిచిపెడతావా? విడిచిపెడతావా తల్లి? విడిచిపెడతావా దేవుని వాక్యం? ఇప్పుడు విన్న వాక్యం విడిచిపెడతావా? విడిచిపెడతావమ్మా? కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని. ఎక్కడికి కొట్టుకొని పోతావు చెప్పండి? ఎక్కడికి కొట్టుకొని పోతావు? నిరీక్షణ లేని వారిలోకి, ఆ గుంపులోకి కొట్టుకుని పోతావు. ఆ గుంపులోకి మళ్ళీ నాతో చెప్పండి. కాబట్టి చెప్పండి, నాతో చెప్పండి. అరే నేనంత హుషారుకుంటే మీరు ఎందుకు ఉండకూడదు? కాబట్టి చెప్పాలి. కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉండేందుకు బహు జాగ్రత్తగా ఉండండి. ఇంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకూడదు. మహిమ శరీరము ధరించుకొని ప్రభుతో ఉంటాం, ప్రభులో ఉంటాం, ప్రభుతో జీవిస్తాం. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం. కనుక ఒకరిని విడిచిపెట్టకుండా, కాబట్టి మనము ఒకరిని ఒకరు ఆదరించుకుందాం. అదేనా? మళ్ళీ చదువు మూసేస్తా, ఆపేస్తా. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించుకోండి. ఒకరికొకరు ఈ వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ఒకరు ఆదరించుకోండి. రావటం పోవటం కాదు, ప్రజెంట్ వేసుకోవటం కాదు. ప్రభువుకు ప్రీతికరంగా ఉండాలి, ఇష్టపూర్వకంగా ఉండాలి. ఎన్నో మాటలు ఉండి కడుపులో ఉండి అవన్నీ చెబితే ఇంకేం కాదు కదా. అవి జీర్ణించుకునేందుకు కొంత సమయమే ఉంటుంది. అవును కదా. వినడానికి కొంత సమయమే. ఆ సమయం మించిన తర్వాత ఎంత చెప్పినా అది కొంచెం ఎక్కడది బుర్రకి ఎక్కదు. కనుక ఈ మాటల చేత మనం ఒకరినొకరు ఆదరించు. ఇప్పుడు చెప్పిన ఈ యొక్క వాక్యాన్ని అర్థమైందా? అర్థం చేసుకున్నారా? ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. మోకరించగలిగిన వారు ముసలమ్మలు ప్రభువా మీకు స్తోత్రాలయ్య, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మీ కృపలకై స్తోత్రాలు, మీ దయకై స్తోత్రాలు. మా రక్షకుడు నీవినైనా, మా విమోచకుడు నీవేనా. శక్తి బలము లోకంలో నిరీక్షణ లేనటువంటి వారు, నిరీక్షణ గలవారు ఈ ఇద్దరిలో ప్రభా తండ్రి మేము నిరీక్షణ పొందాము. ఎలా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మమ్మలను ప్రేమించాడు. ప్రయాసపడుతూ పాప రోగ భారాలతో నైనా బ్రతుకు నాయన జరుగు ప్రభా, శోకములతోనూ నేను కృంగిన మనసుతో ఉంటాడుగా నాయన. ఆయన నన్ను పిలిచి, మమ్మలను పిలిచి ప్రేమించి ఆయన రక్తంలో కడిగి ప్రభా తండ్రి పరిశుద్ధులుగా చేసి దైవరాజ్యంలో వారసులుగా చేసుకున్న విధానం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిరీక్షణ కలిగిన వారమై అయ్యా, ఆ నిరీక్షణ ఎటుదో మేము తెలుసుకోగలుగుతున్నాం అయ్యా. జీవంతో కూడిన నిరీక్షణ, మహిమా నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణలో 3 మెట్లు ప్రభా తండ్రి సమాధుల నుండి తిరిగి లేస్తామని, ఆ తర్వాత ప్రభా మార్పు చెందుతామని, 3వదిగా సదాకాలము దేవుడితో మేము ఉంటామని, ఈ మాటల చేత మేము ఒకరినొకరు ఆదరించబడినట్లుగా కృప దయచేయండి, సహాయం దయచేయండి. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి.